డాక్టర్ గారు, మన దేశంలో కులాల వారీగా జనగణన చేయడం విషయంలో మీ కామెంట్ ఏంటి? ప్రిమిళ ఇటీవల కాలంలో ఈ కుల గణన అనేది జనగణన గురించి కులాల వారిగా జనగణన అనే విషయం మీద చాలా చర్చ జరుగుతుంది. ఒక పార్టీ వాళ్ళేమో ఇలా కాదు, కులాల వారిగా జనగణన కాదు, ఆర్థిక పరంగా జరగాలి అని. వీటిని మనం ఆలోచిద్దాం, ఏది కరెక్టు? కులాల వారిగా జనగణన కాకుండా ఆర్థిక స్థితి మీద జరిగితేనే త్వరితగతిన సమసమాజం వస్తుంది. మనందరం కోరేది సమసమాజం, కులరహిత మతరహిత సమాజం. మానవులందరూ కూడా సమానమైన ఆర్థిక అవకాశాలు పొందాలి, అది కావాలి. ఇప్పుడు సమాజంలో ఎన్నో హెచ్చుతగ్గులు ఉన్నాయి, రకరకాల హెచ్చుతగ్గులు ఉన్నాయి. ముఖ్యంగా ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉన్నాయి. ధనికులు ఎక్కువైపోతున్నారు, పేదవాడు ఉండిపోతున్నారు. ఈ వ్యత్యాసం అలా మన స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయినా ఇంకా మన దేశంలో ఆర్థిక అసమానతలు చాలా ఉన్నాయి. మనకంటే వెనకాతల స్వాతంత్ర్యం సాధించిన దేశాలు, ఎంతో వెనకబడిన దేశాలు చాలా అభివృద్ధి సాధించాయి. అక్కడ వాళ్ళు మన దేశంలో కులాలు లాంటివి ఇంకో రకరకాల తేడాలు ఉన్నాయి. వాళ్ళు పట్టించుకోకుండా కేవలం ఆర్థికంగా వెనకబడితనాన్ని తీసుకుని చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్నట్లయితే కమ్యూనిస్ట్ దేశాలు, సోషల్ దేశాలు తీసుకున్నట్లయితే అక్కడే ఉన్నాయి ఇతరమైన విభేదాలు ఉన్నాయి. అవేమి లెక్క తీసుకోకుండా కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ, సోషల్ దేశాల్లో కానీ, రేషనలిస్ట్ దేశాల్లో కానీ, హ్యూమనిస్ట్ దేశాల్లో కానీ వాళ్ళు ఏం చేశారంటే ఈ వర్గాలు, ఈ రకమైన తేడాలు మాకు కాదు. అక్కడ కులాలు కాకపోతే ఇంకోటి నాలుగు తేడావచ్చు, ఇంకోటి కావచ్చు, లేదా ట్రైబల్ అని ఇంకోటి ఏం కాదు. ఆర్థికంగా ఎవరైతే వెనకబడ్డారో వాళ్ళకి అవకాశాలు ముందు చేసి కొద్ది సంవత్సరాల్లోనే వాళ్ళు మొత్తం దేశాన్ని ఒక లెవెల్కి తీసుకొచ్చారు. అందరినీ ఒక మిడిల్ క్లాస్ లెవెల్గా, అప్పర్ మిడిల్ క్లాస్ స్థాయికి తీసుకొచ్చారు. మన భారతదేశం స్వాతంత్రం 70 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ కులాలలో ఇంకా కులతత్వం ఇంకా పెరిగిపోతుంది. నా కులం తనుకొచ్చి వస్తున్నారు, మాకు అవకాశం రాలేదు అనుకుంటున్నారు. ఎందుకని ఆ దేశాలు ఎందుకు అభివృద్ధి సాధించాయి? అంత త్వరితగా ఎందుకు వచ్చాయి, మన దేశం ఎందుకు రాలేదు? దానికి కారణం మన ఆలోచన ధోరణి, అంతే, ఇంకేం లేదు. మన దేశంలో కులాన్ని అట్టు పెట్టుకుని ఆ ఎవడు కులం వాడు, ఎవడు మతం వాడు, ఎవడు వర్గం వాడు, ఏ జాతి వాడు, ఇలాగే పెట్టి ఉండేది కల్లా వీటిని ప్రాతిపదిక పెట్టి చేద్దాం అంటే ఎప్పటికీ అవుతుందా? ఇప్పుడు దీని గురించి ఈ భారతదేశంలో కులాల వారీగా జనగణన అనేది అది ఆర్థిక స్థితి మీద ఉంటే బాగుంటుందా, కులాల వారీగా జనగణన ఉంటుందా అని గురించి ఉన్న వాళ్ళిద్దరి మధ్య ఆ చర్చని మనం కొంత తెలుసుకుని దాని మీద తెలుసుకున్నాం ఏది కరెక్ట్. నేను మాత్రం ఉదాహరణ చెబుతున్నాను. ఇతర దేశాల్లో, అది కమ్యూనిస్ట్ దేశాలు కావచ్చు, సోషల్ దేశాలు కావచ్చు, ఇతర దేశాల్లో వాళ్ళు మనకంటే తర్వాత వాళ్ళు వచ్చిన అభివృద్ధి చాలా బాగా సాధించి అగ్ర దేశాలు సరసన నిలబడ్డారు. మనం ఎందుకు నిలబడలేకపోయాము అనేది కూడా ఆలోచించండి. అంతేగాని నేరో మైండ్గా కథ ఆలోచిస్తారు. నా కులం, నా మతం, నా జాతి, నేను అంటూ కూర్చుంటే మాత్రం ఎలా ఉంటుంది, ఇది ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు చూసినట్టే భారతదేశంలో కొన్ని రాజకీయ పార్టీలు జాతీయ స్థాయిలో కులాల వారీగా జనగణన అంటే క్యాస్ట్ వైజ్ పాపులేషన్ సెన్సస్ జరగాలని కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు. అలాగే మరికొన్ని వర్గాలు ఆర్థిక స్థితి ఆధారంగా ఎకనామిక్ స్టేటస్ బేస్డ్గా పాపులేషన్ సెన్సస్ ఆర్ క్లాసిఫికేషన్ జరగాలి. ఈ రకంగా వాళ్ళని చూస్తున్నారు. ఈ కులాల వారీగా జనగణన అవసరం, ఆర్థిక ఆధారంగా జనగణన అవసరం అనేది దీన్ని కులాల వారీగా చెప్పేవాళ్ళు కులాల వారి జనగణన ప్రయోజన వాళ్ళు ఏం చెబుతున్నారో చూద్దాం. వాళ్ళు ఏమంటున్నారంటే కులాల వారీగా జనగణన కావాలి అని వాళ్ళు ఏం చెబుతున్నారంటే
సమగ్ర గణాంకాలు సిద్ధం చేయాలి. భారతదేశంలో ఈ కులాల వారీగా చివరిసారిగా అంటే 1931లోనే కులాల వారీగా జనగణన జరిగింది. 1931లో కొంత చేశారు, కొంత కులపరంగా చేశారు. ఇప్పుడు 1931 చాలా కనకంట దాదాపు 100 ఏళ్ళు. ఇప్పుడు దాని ప్రకారంగా ప్రభుత్వం కొన్ని విధానాలు రూపొంది, కానీ మన ఇద్దరికి ఏం లేదు. చేశారు, దాని ప్రకారం చేయడం ప్రయత్నం చేశారు. అప్పటికి ఇప్పటికీ అలాగే సాగుతున్నాయి. ఈ రిజర్వేషన్స్ అన్నీ కూడా అలాగే ఆపేసి చేస్తున్నారు. ఆ కులాల వారీగానే దొరుకుతున్నాయి. 100 సంవత్సరాలు అయింది జనగణన ఆ కులాల వారికి చేసింది, కానీ ఇప్పటికీ ఎలా ఉంటుంది. ఇంకోటి కొన్ని సామాజిక వర్గాలు అసలు లెక్కలోకి రాలేదు. వాళ్ళు ఏంటంటే కులాల వారిగా చేసినట్టు కొన్ని లెక్కలోకి తీసుకోలేదని మర్చిపోయి వాడు ఇగ్నోర్ చేసేసారు వాళ్ళని. వాడు వెనకబడేమన్నారు ఇంకా వీళ్ళు చెప్పేది. అంటే వాడిని ఇప్పుడు చేసినట్టయితే వాడిని గుర్తించి వాడిని పైకి తీసుకురావచ్చని చెప్తారు. కులాల వారిగా జనగణన జరగాలని చెప్పేవాళ్ళు ఈ రకంగా చేస్తే ఎవరైతే కులాల వారిగా వెనకబడున్నారో వాళ్ళు లెక్కలోకి వస్తారు. ఇంకా కులాల వారిగా చెయ్యాలి, పూర్వకం లేదు వస్తారు. అలాగే ఈ వినియోగించే నిధులు కూడా కులాల నిధులు సమర్థవంతంగా రిజర్వేషన్లు, విద్య, ఉపాధి ఇవన్నీ కూడా కులాల వారికి అందరికీ అందేటట్టు చేయాలి. ఆ కులాల వారి వెనకబడిన కులాల వారిగా చేస్తే ఏవి కనబడి ఉంటాయని కులాల వారీగా జనగణన జరగాలని చెప్పేవాడు ఒక వాదనది. దీనివల్ల జరిగేది ఏమిటి? ఈ కులాల వారీగా జనగణన జరిగితే వచ్చేది ఏంటి అంటే కుల రాజకీయాలు పెరిగిపోతాయి. ఖచ్చితంగా కులాల వారీగా ఈ ప్రజల మధ్య మాత్రం ఇంకా విభేదాలు ఎక్కువతాయి. మా కులంకి ఇవ్వాలి, మా కులానికి ఇవ్వాలి అని ఎవడు కులాల వారికి ప్రతివాడు నా కులం అని. ఇక ఆర్థిక కంటే మాది వెనకబడిన కులం వెనుక అంటే రాజకీయ పైగా ఎలక్షన్లు చూస్తే ఈ కులాల వారీగానే ఊట్లాడడం, కులాల వారీగానే క్యాండిల్ పెట్టడం, కులాల వారీగానే మాట్లాడేసి, అంతేగాని భారతీయులందరికీ అవకాశాలు కావాలి అనేటువంటి ఆలోచన లేకుండా ఒక రకంగా సెక్టేరియన్ అవుట్లుక్ మనలో డెవలప్ అవుతుంది. ఏ కులం వాళ్ళ కులం నాకు అవకాశం అవకాశాలు. మనమందరం భారతీయులు అనుకుంటున్నాం, భారతదేశం సమానంగా అభివృద్ధి చెందాలనుకుంటున్నాం ఆర్థికంగా. అలాగే కూడా నా కులం వారసులుగా నా కులస్తులు కావాలనేటికల్లా ఆ విభజించు పాలించు విధానంలో ఒక రకమైన మనుషుల మధ్య అడ్డుగోడలు ఎక్కువ తయారవుతాయి. సెక్టేరియన్ అవుట్లుక్ డెవలప్ అవుతుంది. అది మాత్రం గుర్తించాలి. మనం కోరేది మాత్రం సమాజం, కానీ కులాల వరకు జనగణన చేసి వీళ్ళకి వెనకబడి ఉన్నారు ఇవ్వాలంటే జరిగేది ఏంటి చివరికి అలవుతాం. చివరి ఇంకా చెప్పాలంటే కులాల వారికి కొన్ని కులాల్లో కొన్ని కులాలు వెనకబడి కులాలు ఉన్నాయి కాదను. దాంట్లో కానీ కొంతమంది బాగా సంపన్నులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎస్సీలు ఉన్నారు, ఎస్సీలో కూడా కొన్ని ఐఏఎస్లు ఐపీఎస్లు చదువుకల్లా వాళ్ళు బాగా సంపాదించారు. ఎందుకు చేసి ఒక విచిత్రం అందుకు ట్రైబ్స్ ఉన్నారు. ఒక కొండ జాతి వాళ్ళకి ఆ ట్రైబ్స్లో కూడా ఆ ఫ్యామిలీనే తండ్రి ఐఏఎస్, కూతురు ఐఏఎస్, కొడుకు ఐఏఎస్, అందుకు అవకాశాలు వాళ్ళకి రిజర్వేషన్స్ కదా. మొత్తం వాళ్ళకి ఒక తక్రాంధ్ర వచ్చిందా క్రీమీ పర్లేరు అంటాం. ఒకళ్ళే దానివల్ల ఆ జాతి అంతా లాభం పొందిందా? వాళ్ళు మాత్రమే లాభం పొందుతారు. తక్కిన వాళ్ళకి ఇస్తున్నారు అవకాశాలు. తక్కిన వాళ్ళు ఎందుకు రాదు? వాళ్ళందరికీ ఇచ్చారు కదా, తక్కిన వాళ్ళు ఎందుకు అవ్వలేదు? అంటే కులాల వారికి ఇచ్చినప్పుడు ఎలా దొరికింది? దీనిలో ఒకే కులంలో కొందరే తక్కిన వాళ్ళు అలాగే ఉండిపోతావు. ఆ తక్కిన వాళ్ళకి సాయం లేకుండా పోతామాట. అంటే కులాల వారీగా చేసినట్టయితే అంటారు. ఏంటి కులాల వారికి చేశారు ఇస్తున్నారు కదా. ఇప్పుడు చూడండి, కులాల వారికి చేసి కులాల వారికి రిజర్వేషన్లు పెట్టి ఇస్తున్నారు. కులాల వారు చేసి ఎంతవరకు అందరికీ లాభం చేకూరింది. ఇంకా ఆర్థిక స్థితి ఆధారంగా తీసుకున్నట్టయితే జనపేస్తే నిజంగా అవసరమైన సహాయం అందుతుంది. ఎవరైతే ఈ కులంతో సంబంధం లేకుండా బ్రాహ్మణులు ఉండొచ్చు, వైశ్యులు ఉండొచ్చు, క్షత్రియులు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఎస్సీలు ఉండొచ్చు. ఎవరికి అవకాశం ఎవరికి ఆర్థికంగా ఉండే అవకాశాలు లేకున్నారు ఏ కులం అందరూ మానవులంతా ఒకటే. అంచేత అందరికీ సమానంగా వెనకబడిన వాళ్ళు, ఆర్థికంగా వెనకబడిన వాళ్ళందరికీ కూడాను వాళ్ళకి కులం ఏదైనా
ప్రోత్సాహం అందేలా అవుతుంది. ఆర్థికంగా చేసే కొన్ని ఏదైనా ఆర్థికం అంటే సమాజంలో సమానత మనం కోరేది సమాజం. అప్పుడేంటి ఆర్థికంగా అందరికీ అవకాశం వచ్చినట్లయితే సమానత్వం త్వరితగతి. నేను చెప్పాను సోషలిస్ట్ దేశాల్లో కమ్యూనిస్ట్ దేశాల్లో ఏ రకంగా వచ్చింది. అంచేత కులాలను పక్కన పెట్టి పేద ధనిక తేడాతో లేకుండా ప్రభుత్వ పాలన సాగితే సమాజంలో ఐక్యత కూడా వస్తుంది. మనం కోరేది ఐక్యత కూడా కోరుతాం. సమాజమే కాదు, సమాజంలో ఐక్యత. ఎప్పుడైతే కులాలను పక్కన పెట్టి పేద ధనిక తేడాలను నిర్మించి ప్రభుత్వ పాలన సాగుతుందో, నిర్మించడం చేస్తుందో సమాజంలో ఐక్యత వస్తుంది. లేకపోతే నా కులం నేను అనే ఒక రకమైన భావం ఉంటుంది. అంటే కులమత భేదాలు తగ్గించే అవకాశం ఈ ఆర్థిక పరంగా జనగణన చేసినప్పుడు ఎక్కువ ఉంటుంది. అయితే ఇక మళ్ళీ ఈ ఇంకా కులాధారిత జనగణన చేయాలని ఏమంటారంటే వాళ్ళు ఆర్థిక పరిస్థితులు ఆధారితంగా చేసిన విధానం అయితే వాళ్ళ ఆదాయాన్ని చెప్తే కొంతమంది ఆదాయం ఉండి కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తక్కువ ఉండి కూడా లేనిడికి చెప్తారు. వాళ్ళు చూపించేంటి ఆదాయాన్ని నిర్ధారించడం కష్టమైపోతుంది. చాలామంది తప్పుడు ఆదాయం ధృవీకరణ పత్రాలు చూపిస్తారు. ఆదాయం ఉండి కూడా లేనిట్లుగా చూపిస్తారు వాళ్ళు తక్కువ. అంటే దానివల్ల పేదవారికి నష్టం కలుగుతుంది. అంటే కులపరంగా చేస్తేనే ఇది అవుతుంది. అంతే లేదు ఇలా అయిపోతుందని చెప్పేవాడు కొంతమంది. అయితే మనం చేయాల్సింది ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే కరెక్టే మోసం చేసేవాడు అంటే కొద్దిగా చేసేది పటిష్టంగా చేయాలి. ఆర్థికంగా చేసేవాడు చూడు వాడు ఇంటికి వెళ్ళి సిన్సియర్గా చేయి. అన్ని తక్కిన వాళ్ళు అన్ని కులాలు ఇంటికి చేసేవాడు ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరినీ ఆ ఊళ్ళో రకరకాల అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు కదా, అన్ని కులాలు ఉంటారు కదా, పక్కన గ్రూపులు తీసుకెళ్ళండి. పక్కన వాళ్ళు ఎవరికన్నా ఒక ప్రభుత్వం వాడే వెళ్ళి చేయడానికి ఒక వార్డులో ఉన్నవాళ్ళు వార్డులో అందరూ ఉంటారు కదా, వాడు అన్ని కులాల వాళ్ళు ఉంటారు కదా, ఆ కుల వాళ్ళని తీసుకెళ్ళి అందరూ అక్కడ ఉన్న నిజాయితీ నిజం బయటపడుతుంది కదా. వాడు అబద్ధం చెప్పినా ఏమంటే వీడు చదువుతున్నాడు, వాడు ఆ ఉద్యోగం చేస్తున్నాడు, వాడు ఫారెన్లో ఉన్నాడు, వాడు ఫారెన్లో సంపాదిస్తున్నాడు, వాళ్ళ అమ్మాయి ఇచ్చేస్తుంది, ఈయనకేమో కారు ఉంది, ఈయనకి లేకపోతే రియల్ ఎస్టేట్ ఉంది, ఈయన భార్య పేరు పెట్టాడు, ఇంకోటి పేరు పెట్టాడు, డబ్బులు ఆదాయం రకంగా వస్తుందని చెప్తారుగా, పక్క వాళ్ళు చెప్తారుగా. ఎక్కడో తెప్పొచ్చు కానీ ఎక్కువ చేసుకోవచ్చు, అది పెద్ద కష్టం కాదు, ఊరికి వారి వాదన. కానీ అంటే ఆర్థిక పరంగా చేసినట్లయితే అప్పుడు వీలుగా మనం కోరేది మాత్రం కులరహిత మతరహిత సమాజం కోరుతున్నాం. ఈ కులాల మధ్య ఘర్షణ ఒక కులం ఎక్కువ కులం తక్కువ అని కాకుండా ఆర్థికంగా కూడా ధనవంతుడు పేదవాళ్ళు కాకుండా చేయాలంటే సమసమాజంగా ఆర్థిక సమస్య చేయాలంటే కులగణన ప్రకారంగా జనగణన కాకుండా ఆర్థిక పరంగా చిన్న ఉంటుంది. మనకు ఒక సామెత పిచ్చి కుదితే కానీ పెళ్ళి కాదు, పెళ్ళి అయితే కానీ పిచ్చి కుదరని సాగుతుంది. ఆ రకంగా ఇవన్నీ ఇబ్బందులు వస్తాయి కాదను, చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఆర్థికంగా తప్పు లెక్కలు చూపిస్తారు, డబ్బులు ఉండి కూడా లేనిడు చూపిస్తారు, ఆర్థికంగా ఉండి కూడా లేనిడు చూపిస్తారు ఉండొచ్చు. దాని తగ్గ సొల్యూషన్ చూడండి. కొన్ని ఎక్కడ తప్పిదంటే తప్పిద తర్వాత బయటపడితే క్యాన్సిల్ చేయండి. ఇప్పుడు అవకాశం ఇచ్చావు, తర్వాత తేలిందనుకో క్యాన్సిల్ చేయండి. పొరపాటున జరగవచ్చు, పొరపాటు జరిగితే మరి తర్వాత తేలితే మళ్ళీ ఇంకా చేసిన ఓరికి 4 సార్లు చేయండి. గనక ఒకసారి చేయనందుకు 4 సార్లు 2 సార్లు 3 సార్లు 4 సార్లు చేయండి, రిజల్ట్ బాగుంటుంది. ఒక్కసారితో నిన్ననే కాకండి మరి ఇంకోసారి కూడా రివ్యూ చేయండి, మనుషుల మధ్య రివ్యూ చేయండి. వీడు వెళ్ళి వాడితో పక్షపాతంతో వాడు చేసినట్లయితే అంటే ఇంకో మనిషి మార్చండి. చేసి ఆర్థిక పరంగా జనగణన జరిగితేనే సమసమాజం వస్తుంది. కులాల వారిగా చేస్తే మాత్రం కులాల మధ్య ఇలాగే ఉంటుంది. కులాల వారిగా కాదు, అసలు కులాలు అనేది మనం ఉన్న కొద్దీ రోజుకి కులతత్వం కులాల పట్టు ఎక్కువ అవుతుంది. ఎందుకని? ఈ రిజర్వేషన్స్ వల్ల రోజుకి పెరుగుతుంది.
మనుషుల మధ్య ఈ కులం వాడు ఆ కాలం ఎలక్షన్స్లో కూడా మరీ కులాల వారిగా క్యాండిడేట్లు పెట్టడం, కులాల వారి ఓట్లు వేయడం, కులాల వారిగా పట్టుకోవడం, ఏ నియోజకవర్గంలో ఏ కులం వాళ్ళు ఎక్కువ ఉన్నారు వాళ్ళ క్యాండిడేట్ని పెట్టడం, ఇది జాతికి ఆరోగ్యకరమా? కాదు. అది కులం అప్రధానం అయిపోవాలి, మతం అప్రధానం అయిపోవాలి, భారతీయులంతా ఒక్కటే అనే భావం కావాలి. విశాలంగా ఆలోచించండి మీ అందరూ. ఏదో నా కులం వాళ్ళు వెనకబడ్డ వాళ్ళు ఉన్నారు, నా జాతిలో ఉన్నారు, మేము వెనకబడి ఉన్నాం, వాడు కూడా లాయించాడు అని పెట్టి ఒక దేశభావంతో కాదు, భారతీయులంతా ఒక్కటే, భారతీయులంతా సమాన హాయిగా ఉండాలి, ప్రతి భేదభావాలు ఉండకూడదు, జాతి భేదభావాలు కుల భేదభావాలు ఉండకూడదు, ఈ కులం వాడు ఆ కులం ఉండకూడదు, అసూయలు ఈర్ష్యలు ద్వేషాలు ఉండకూడదు. ఇప్పుడు తక్కువ కులస్తులకేమో పై వాళ్ళకి కింద మీద కోపం ఉంటుంది. వాళ్ళని మనమేమో పేరుకి అగ్ర కులస్తులం, మాకేం లేదు, ఆ కింద వాళ్ళు అన్నీ తనుకుపోతున్నారు, ఉద్యోగాల వాళ్ళే అన్ని వాళ్ళే, మాకేముంది ఉన్న కొద్దిపాటి రిజర్వేషన్లు మేము చస్తున్నాం, మాకున్న 20% రిజర్వేషన్లని అందరూ తనుకు రావాలి, వాళ్ళందరూ కొన్నాడు కొట్టుకుపోతున్నారని ఏ అగ్ర కులస్తులు ఏడుస్తున్నారు. ఏంటిది? ఎందుకు ఈ రకమైన అడిగింది? ఎందుకు ఉండాలి? ఇది జాతికి ఆరోగ్యమా? కాదు. చెప్తున్నాం కదా, సోషల్ దేశాలు కమ్యూనిస్ట్ దేశాలు ఎందుకు ముందుకు వెళ్ళాయి? ఎందుకు మనం వెళ్ళలేదంటే మన దగ్గర ఈ కులాల వారీగా జాతుల వారీగా అది ఇంకా అంటిపెట్టుకుని వాటినే పట్టుకుని మనం కూర్చుని వాటినే చేపట్టి మనం అనుకుంటున్నాం. అంతే. వాటికే ప్రాధాన్యత ఇవ్వడం వల్ల, వాటి ప్రాతిపదికన మన ప్రణాళికలు ఏర్పరచుకోవడం వల్ల మన అభివృద్ధి ఇలా చేస్తే మాత్రం రాదు, అభివృద్ధి రాదు. కులాల వారీగా జనగణన చేస్తూ కులాల వారీగా ఆర్థిక అవకాశాలు కల్పించడం ఉంటే మాత్రం మనం అనుకున్న సమాజం రాదు. మనుషుల మధ్య వైషమ్యాలు రోజు రోజుగా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే కొంత అవకాశాలు లేకుండా పోతున్నాయి. అలా కాదు, నీకు ఆర్థికంగా అనుకుంటావా, నీకు అవకాశం. ఎందుకు ఈ రిజర్వేషన్స్? ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం రిజర్వేషన్స్. ఆర్థికంగా జీరో పావర్టీ కోసం దానికోసం ఇది. అందరికీ అవకాశం రాదు, అందరూ హాయిగా పోతే అందరికీ సమానంగా కాదు. ఆ రంగా మనం సమాజం తీసుకునేటైతే చక్కగా ముందుకొని చేసాక నాస్తికేంద్రం కోరేది ఏంటంటే కులాల వారీగా జనగణన కాకుండా ఆర్థికపరమైన జనగణన చేస్తేనే త్వరగా మనం కోరుకున్నట్టు సమాజం వస్తుంది. మనం కూడా అన్ని అగ్రదేశాల సరసన నిలబడగలుగుతాం. మన శిక్షణ తక్కువే కాదు, అగ్రదేశాల సరసన నిలబడగలుగుతాం. లేకపోతే మనుషుల మధ్య ఉండే విభేదాలు వైషమ్యాలు మన జాతి ప్రగతికి అవరోధం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.